హాయ్ ఫ్రెండ్స్, నేను రత్న కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ. సెకండ్ వీక్ నామినేషన్కు సంబంధించినటువంటి హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. హైలైట్స్లోకి వెళ్ళే ముందు నేను నిన్న జరిగినటువంటి నామినేషన్స్లో 7 మెంబర్స్ తమ నామినేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేశారు. 7 మెంబర్స్లో నాకు మెయిన్గా సోనియా, ఆదిత్య ఓం వీళ్ళిద్దరి యొక్క ప్రవర్తనకు సంబంధించి మాత్రం కొంచెం చికాకు కావచ్చు, లేకపోతే కోపమే కావచ్చు. ఆ ప్రాసెస్ అంతా చూసినప్పుడు తర్వాత ఒక రకమైనటువంటి ఇరిటేషన్ కూడా వచ్చిందని చెప్పాలి. సో ఎందుకు అలా అనిపించింది అనేది ఖచ్చితంగా నేను రివ్యూలోకి వెళ్ళినప్పుడు చెప్తాను. మరోవైపు మీకు నా వీడియోస్ నచ్చుతుంటే మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. అది సబ్స్క్రైబ్ కావచ్చు, లైక్ చేయడం కావచ్చు, షేర్ చేయడం కావచ్చు. ఎందుకంటే జెన్యూన్ వ్యూవర్స్ని నమ్ముకొని మాత్రమే ఛానల్ ముందుకెళ్తుంది కాబట్టి. సో వాటన్నిటిని గుర్తుపెట్టుకోండి. ఇంకా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కొంచెం త్వరగా వీడియోని మీ ముందుకు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తాను. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్దాం. సో ఇక ఎపిసోడ్ స్టార్టింగ్ బేబక్క ఎలిమినేట్ అయిన తర్వాత సీత ఏడుస్తూ ఉంటుంది. సో సీతకి ఆమెతో ఉన్నటువంటి బాండింగ్ అంతా కూడా గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత సోనియా నైట్ జరిగినటువంటి కన్వర్జేషన్స్లో సోనియా గ్రూప్ మధ్య ఒక చర్చ అనేది నడుస్తుంది. సోనియా గ్రూప్ ఏంటి అని అడగచ్చు. ఎస్, అభయ్, పృథ్వీ, సోనియా, నిఖిల్, ఇది ఒక టీమ్గా ఇండైరెక్ట్ టీమ్ లాగా ఫామ్ అయింది. ఆల్రెడీ నబీల్, మణికంఠ మధ్య కూడా ఈ డిస్కషన్ అనేది వస్తుంది, గ్రూప్స్ ఫామ్ అవుతున్నాయి అని. ఎస్, ఖచ్చితంగా ఇంకో గ్రూప్ కూడా ఉంది. ఖచ్చితంగా విష్ణుప్రియకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా కొంతమంది గ్రూప్గా ఫామ్ అవుతున్నారు అనేది కూడా ఉంది. బట్ ప్రస్తుతానికి డైరెక్ట్గా వీళ్ళు బాగా కనిపిస్తున్నారు కాబట్టి ఆ గ్రూప్ మీరు ఎందుకో రాత్రి ఆ విజువల్ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎస్, వీళ్ళు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యారు అనేది చాలా స్పష్టం అవుతుంది. వాళ్ళ మధ్య ఒక ఫన్నీ కన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆదిత్య ఓమో అంటాడు ఆ హౌస్ దగ్గర, అది వాష్రూమ్ గిన్నెలు తోముతూ కిచెన్ దగ్గర, ఎస్ ఇవాళ మా చీఫే వేరొకళ్ళని గ్రేట్ అంటుంటే నాకు నచ్చలేదు, అదేంటో ఇవాళ నామినేషన్స్లో ఒక కొత్త రకం ఆదిత్య ఓంను చూస్తారు అని అన్నారు. ఆదిత్య ఓము కొత్త రకం కొత్త రకం ఆదిత్య ఓంను చూస్తాము అని చెప్పాడు కానీ, బట్ అది ఎందుకో నాకు రకరకాల ఆదిత్య ఓంను చూశానని ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. అది ఎందుకు అనేది ఎస్ చెప్తాను ఇప్పుడు. నెక్స్ట్ మార్నింగ్ సాంగ్ తర్వాత డైనింగ్ ఏరియాలో ఒక చర్చ అనేది నడుస్తుంది. ఎస్, అసలు బేబక్క వెళ్ళిపోవటం అనేది కొంచెం ఎట్లయినా ఆమె వెళ్ళిపోతుంది అనుకోలేదు అని ప్రేరణ అంటూ ఉంటుంది. అనగానే విష్ణుప్రియ అంటది, నేను వెళ్ళిపోతారు అనుకున్న వాళ్ళు ఫస్టే సేవ్ అయిపోయారు అని సోనియా గురించి చెప్తుంది. ఆ తర్వాత నైనిక అంటది, అది ఎప్పుడైతే బేబక్క ఎలిమినేట్ అవుతుంది అని ప్రేరణ అనుకోలేదు అంటే, మనం అనుకోలేదు కానీ చాలామంది అనుకున్నారు సో అనే విషయాన్ని మెన్షన్ చేస్తా. అంటే బేబక్క మీద ఆల్రెడీ ఎవరికైతే ఆమెను నామినేట్ చేస్తూ ఆమెను అపోజ్ చేస్తూ వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిమినేట్ అవుతుందనే అనుకున్నారులే అని నైనిక అంటుంది. వాస్తవానికి అది కరెక్టే. నాకు ఖచ్చితంగా ఇప్పుడు సోనియా కావచ్చు, లేకపోతే పృథ్వీ కావచ్చు, ఇంకొకళ్ళు నిఖిల్ కావచ్చు, వీళ్ళు అబ్బాయి ఇంకంతే. ఇది కూడా మళ్ళీ ఆ సోనియా చుట్టూ తిరిగినటువంటి ఆ గ్యాంగ్తో కూడినటువంటి వ్యవహారం లాగే అనిపించింది. అనుకున్న వాళ్ళు ఎవరై ఉండొచ్చు, బేబక్క ఎలిమినేట్ అయిపోతుందని ఎవరు అనుకుని ఉండొచ్చు అంటే వీళ్ళేనేమో అనిపించింది. నెక్స్ట్ ఇక తర్వాత విష్ణు అంటుంది, నేను అదే చెప్పాను కదా, నేను వెళ్తారనుకున్న వాళ్ళు అసలు ఫస్ట్ రోజే సేవ్ అయ్యారని. అయితే ఇక ప్రేరణ అంటది, ఆమెకు స్వతహాగా ఒక క్లాన్ తయారవుతుంది, ఆమె చీఫ్ కూడా అవుతుంది, లగ్జరీ బడ్జెట్ కూడా వస్తుంది అని. సారీ, ప్రేరణ కాదు అనేది, నైనిక అంటది, నేను ఫస్ట్ రోజే ఎలిమినేట్ అయిపోతా అనుకున్న మనిషి సేవ్ అయిపోయింది అనగానే ప్రేరణ చెప్తుంది ఆమెకంటూ ఒక క్లాన్ తయారవుతుంది. ఎస్, క్లియర్గా క్లాన్ తయారవుతుంది, ఆమె చీఫ్ అవుతుంది, ఆమె లగ్జరీ బడ్జెట్ కూడా వస్తుంది చూడు అని. విష్ణుప్రియ షాక్ అవుతుంది, మరీ అంత చెప్పకులే, అంత అంత అలా అవుతుందని చెప్పకులే అన్నట్టుగా అంటది. అన్నప్పుడు బట్ నువ్వు చూడు అంటే, ఎస్ నిజమే, నాకు నయనిక చెప్పినట్లు సరే లగ్జరీ బడ్జెట్ రాకపోవడం అనేది మాత్రం, అంటే నయనిక చెప్పిన ఉద్దేశం కూడా వాళ్ళు ఒక టీం అయ్యారు, ఆ టీం లీడర్ సోనియా అనే విషయాన్ని చెప్పింది నయనిక. సింపుల్గా చెప్పాలంటే ఎస్, అది యాక్సెప్టబుల్లే. ఇక చెప్పాను కదా, నబీల్ మణికంఠ మాట్లాడుతూ ఇక్కడ గ్రూపులు కూడా ఫామ్ అవుతున్నాయి ఇండైరెక్ట్గా, మనకు తెలియట్లేదు కానీ ఆల్రెడీ గ్రూప్స్ ఫామ్ అవుతున్నాయి అనే విషయాన్ని, అది ఆడియన్స్కి ఆల్మోస్ట్ తెలుస్తూనే ఉంది గ్రూపులు ఫామ్ అవుతున్నాయి అనే విషయం. బట్ అది ఇన్సైడ్ వాళ్ళ హౌస్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అది రకమైన హింటే. బిగ్ బాస్ లైవ్ స్ట్రీమ్లో నుంచి దాన్ని కట్ చేసి పెట్టాడు అంటే
ఖచ్చితంగా బిగ్ బాస్కి ఆ ఇంటెన్షన్ ఉంది, ఆడియన్స్కి ఆ ఇంటెన్షన్ ఉందన్న సంగతి తెలుసు. అక్కడ జరుగుతున్న విషయాలు కూడా అవే, ఒక గ్రూప్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి అనేది. నెక్స్ట్ సోనియా గురించి, సారీ, నెక్స్ట్ ఇక సోనియా నిఖిల్తో మాట్లాడుతూ ఉంటుంది. తనకి అంటే తన బాయ్ ఫ్రెండే కావచ్చు, లేకపోతే హస్బెండే కావచ్చు, తనకు ఉండాల్సినటువంటి క్వాలిటీస్ గురించి మాట్లాడుతూ ఆమె మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, క్వాలిటీస్ గురించి తను మాట్లాడిన మాటలు, డమ్ముగా ఉండొద్దు, చాలా ఇంటెలిజెంట్గా ఉండాలి, నేను ఏదన్నా చెప్తుంటే దాన్ని ఓవర్ ల్యాప్ చేయటమో లేకపోతే దాన్ని కాదు అనటమో అలాంటివి చేయొద్దు, పిచ్చి పిచ్చిగా ఉండకూడదు, చాలా జీనియస్గా. సింపుల్గా చెప్పాలంటే ఆమె ఏ రకమైనటువంటి ఇంటెన్షన్స్ కలిగి ఉందంటే, నేను రైట్ అని తను అనుకుంటుంది, నన్ను రైట్ అంటూ ఉండాలి. నేను కోరుకుంటాను, నా కోరికను కాదనకూడదు. నాకు ఇష్టాలు ఉంటాయి, నా ఇష్టాలని నో చెప్పడానికి ఉండకూడదు, నన్ను అర్థం చేసుకోవాలి. ఇది పూర్తిగా ఇది విన్నవాళ్ళు ఇందుకే ఇన్ని రోజులు పెళ్లి కాలేదా, సరే ఆమె ఏజ్ గురించి మనం, ఆమె ఏజ్ ఎంత ఏంటనేది మనకు మాత్రం ఏం తెలుసు, కానీ ఆమె కోరుకుంటున్న కోరికలు చూసి ఓర దీని వేసాలో అన్న ఒక నాకు ఇంటే అది కూడా అనిపించింది మనసులో. సో నెక్స్ట్ సోనియా గురించి మణికంఠతో విష్ణు మాట్లాడుతూ ఉంటాడు. సో సారీ, సోనియా గురించి మణికంఠ దగ్గర విష్ణుప్రియ మాట్లాడుతూ ఉంటుంది, మంచిగానే మాట్లాడుతుంది. విష్ణుప్రియ సోనియా మంచిదే, కానీ తను కోపం వచ్చినప్పుడు మాత్రం అవతల వాళ్ళని చాలా రకరకాల మాటలు అనేస్తుంది, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంది, ఏమేమో అనేస్తుంది. బట్ అవన్నీ కూడా నచ్చట్లేదు నాకు, అవి తగ్గించుకుంటే బెటరు అంటే. బట్ బియాన్ యువర్ పాయింట్ అని మణికంఠ కూడా, ఓకే నువ్వైతే దానికి సంబంధించి చెప్తూనే వస్తూ ఉన్నావు కదా అని వాళ్ళిద్దరి మధ్య ఆమె గురించినటువంటి ఒక చర్చ అనేది నడుస్తుంది. ఆ తర్వాత సోనియాకి పృథ్వీకి, సరే మరి బలవంతంగా బిగ్ బాస్ వాళ్ళే క్రియేట్ చేశారా లేకపోతే అది నిజంగానే ఆటోమేటిక్గా వస్తుందనేది మాత్రం చూడటానికి కూడా చాలా భారంగా అనిపించినటువంటి విషయం ఏంటంటే నాకు ఎపిసోడ్లో, ఎస్ ఇదొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు, సోనియా పృథ్వీ మధ్య ఒక ట్రాక్ అనేది నిన్న ప్రోమోలో చూపించారు, ఎపిసోడ్లో కూడా అది జరిగింది. కాబట్టి ఏదైతే నిజంగా వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒక లవ్ యాంగిల్ లాంటిది బిగ్ బాస్ చేసేటువంటి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా? అసలు నిన్న పృథ్వీతో రే ఇగో నీకు ఇస్తానురా, వాటర్ ఇచ్చాను, నువ్వు సిగరెట్ మానేస్తే నీకేం కావాలని అది ఇస్తానురా అని తను చూసే చూపులు, తనతో మాట్లాడే మాటలు, ఇవన్నీ కూడా నాకు ఎందుకో స్క్రిప్టెడ్ ఏమో అనిపించింది. కానీ అసలు సోనియా అనే పర్సన్, నిఖిల్ అనే పర్సన్ని ఆ యాంగిల్లో చూస్తుంది అని మాత్రం నాకు ఏ కోసైనా అనిపించలేదు. అది అసలు చూడటానికి కూడా నాకు ఇది నేను యాక్సెప్ట్ చేయలేకపోయాను బ్రో, వాస్తవంగా చెప్పాలంటే. సో అది అంటే మనం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా సరే వాళ్ళు అక్కడ అది చూపిస్తున్నారు కాబట్టి చూడాలి, పాయింటే, కానీ అది నిజమని మాత్రం నేను అనుకోవట్లేదు. ఇక నెక్స్ట్ నామినేషన్స్లోకి వెళ్దాం. ఫస్ట్ నామినేషన్ ప్రాసెస్ ఏంటంటే ఇద్దరిని నామినేట్ చేయాలి. ఇద్దరిని నామినేట్ చేసి వాళ్ళ మీద కలర్ పోసి రీజన్ చెప్పాలి. బట్ యష్మి ఉన్న చీఫ్లలో పెద్ద క్లాన్ కలిగి ఉన్న చీఫ్ కాబట్టి ఆమెను నామినేట్ చేయడానికి వీల్లేదు. సో అది నామినేషన్ ప్రాసెస్. ఇక ఇందులో ఫస్ట్ నామినేషన్ వచ్చేసి సీత పృథ్వీని నామినేట్ చేస్తుంది. పృథ్వీని నామినేట్ చేస్తూ డామినేటివ్ అనే రీజన్ చెప్తుంది. ఎందుకో సారీ, పృథ్వీని కాదు, సీత నిఖిల్ని నామినేట్ చేస్తుంది. నిఖిల్ని నామినేట్ చేసి ఆమె చెప్పినటువంటి రీజన్ ఏంటంటే, ఫస్ట్లో ఒక 2-3 రోజులు రాగానే కొంచెం డామినేట్ చేస్తున్నట్టు కనిపించావు, తర్వాత మళ్ళీ అది కొంత మార్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపించావు, కాకపోతే నిన్ను నామినేట్ చేయాలని అప్పుడే అనుకున్నాను, కానీ ఆల్రెడీ నువ్వు అప్పుడు నామినేట్ అయ్యావు, సో కాబట్టి నాకు ఆ ఛాన్స్ రాలేదు. సో ఇప్పుడు కూడా ఆ డామినేటివ్ బిహేవియర్ అనేది నాకు నచ్చకపోవడం వల్ల నేను నామినేట్ చేస్తున్నాను అనే విషయాన్ని మెన్షన్ చేస్తుంది. బట్ సీత చేసినటువంటి ఈ నామినేషన్కు సంబంధించి నన్ను అడిగితే మాత్రం ఇప్పుడైతే మాత్రం ఇంకొక రీజన్ ఏదైనా చెప్తే బెటర్ ఉండేది. ఆ రీజన్ అనేది ఆల్రెడీ ఇప్పుడు పృథ్వీ ఆ పంథా నుంచి బయటకు వచ్చేసాడు, లీడర్షిప్ చేయాలని, ముందుకెళ్ళి ప్రతి దాంట్లో తలదూర్చి మాట్లాడాలని అనే విధానం నుంచి బయటకు వచ్చాడు కదా. సో ఇంకా ఆ పాయింట్లు అనేవి ఆల్రెడీ పాత అయిపోతాయి కదా అని ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ దానికి సంబంధించి క్లారిటీ కూడా వస్తాడు. బట్ మొదట్లో ఎవరు ఏం కలగ చేసుకోవట్లేదు కాబట్టి నేను వెళ్ళి కొంచెం ముందు స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది. బట్ ఆ తర్వాత నేను ఎలా ఉంటున్నానో అలా ఉంటున్నాను అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ సెకండ్ ప్రేరణని నామినేట్ చేస్తుంది. ప్రేరణని నామినేట్ చేస్తూ బయట ఫ్రెండ్షిప్ పెట్టుకొని రావచ్చు, బయట నుంచి ఇక్కడ ఫ్రెండ్స్గా ఉండొచ్చు,
ఫ్రెండ్స్ మీ మాట వింటారు, మీరు ఫ్రెండ్స్ మాట వింటారు, కానీ ఇంకొకళ్ళు కూడా అదే మాట మీ మాటే వినాలని అనుకోవటం కూడా కరెక్ట్ కాదు అనే విషయాన్ని చెప్తుంది. బట్ దానికి సంబంధించి అసలు ఏంటి, ఏం మాట్లాడుతున్నాం అనే ఒక క్లారిటీ అంటే అదే బాటిల్ని వాంటెడ్లీ వేసి దాన్ని తీయాలనుకోవటం వేరే వ్యక్తులు. అంటే మీరు లగ్జరీ బడ్జెట్లో ఉన్నారు ఫైన్, కానీ బట్ కొన్ని కొన్ని మానవత్వ విలువలను కూడా మర్చిపోయారు. హ్యూమిలేషన్ అంటే ఇక అవతల వ్యక్తుల యొక్క మనోభావాలు, వ్యక్తిత్వాలను దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది అది నాకు కరెక్ట్గా అనిపించలేదు అనే విషయాన్ని చెప్తుంది. సో వాటన్నింటికి సంబంధించి కూడా ప్రేరణ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ విషయంలో మాత్రం సీత తను ఆర్గ్యుమెంట్ పాయింట్స్ని అయితే మాత్రం ప్రాపర్గానే పెట్టిందని అనిపించింది. ఎందుకంటే వాళ్ళు లగ్జరీ బడ్జెట్ వచ్చింది కదా అని అవతల వాళ్ళని చాలా ఏదో కొన్ని కొన్ని స్టాండ్స్ అంటే కొన్ని కొన్ని చెయ్యొచ్చు, బట్ గేమ్ ఈజ్ గేమ్. బట్ దాంట్లో మనకు ఒక నాగార్జున గారు కూడా ఒకసారి చెప్తారు, బిగ్ బాస్ అనేవాడు పువ్వు ఇస్తాడు, కత్తి ఇస్తాడు, దేన్ని ఎలా వాడుతున్నాం అనేది ఇంపార్టెంట్ అని మనకి గత సీజన్స్లో ఉంటుంది. ఇప్పుడు ఒక మనిషిని నిలబెట్టి రకరకాలుగా బిహేవ్ చేయమంటారు. కౌశల్ అయితే ముక్కులు అది పడవటం, ఇది పడటం, పిండి వేయటం, చెవులలో పేస్ట్ వేయటం, గమ్ము తీసుకొచ్చి రాయటం, ఇంట్లో ఉన్న వస్తువులు మొత్తం కారం, ఉప్పు, పసుపు ఏమేమో వేయటం, రకరకాల ఇబ్బందులు పెడతారు. టాస్క్ ఓకే, ఇబ్బంది పెట్టవచ్చు, కానీ అక్కడ హ్యుమానిటీ అనేది ఇంపార్టెంట్ అనేది ఎలాంటివన్నీ చేయటం వల్ల అప్పుడు కౌశల్ విన్నర్ అయింది కూడా. సో కొన్ని కొన్నిసార్లు మనకి లగ్జరీ బడ్జెట్ ఉంది కదా అని చెప్పని అవతల వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఆటలాడుకోవాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు. సో ఇలాంటి పాయింట్స్ అనేవి, ఈ పాయింట్స్ నేను రైస్ చేస్తే మీరు కొన్నిసార్లు అన్వాంటెడ్లీ అంటే అంత దాకా రాలేదు, కానీ ఇప్పుడు అలాంటి పాయింట్స్ని చేయాలనుకోవడం అనేది మాత్రం ఖచ్చితంగా వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. ఆ పాయింట్స్ని ఇప్పుడు సీత రైస్ చేసింది కాబట్టి అది నాకు కొంచెం బాగానే అనిపించింది. నెక్స్ట్, అభయ్ విష్ణుప్రియను నామినేట్ చేస్తూ ఫ్లాప్ అని వచ్చింది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు షాక్ అయిపోయాను, బట్ నువ్వు దాని నుంచి బయటికి రావాలి, నువ్వు ప్రూవ్ చేసుకోవాలని విషయం అంటాడు. అభయ్ సేఫ్గా నామినేట్ చేసేటేమో అనిపించింది. ఎందుకంటే విష్ణు విషయంలో అభయ్కి సోనియాతో బిహేవ్ చేసినటువంటి విధానం అనేది అభయ్కి నచ్చలేదు. అది బయటికి కనిపించకపోయినా సరే వాస్తవం అది. సో అది మనసులో పెట్టుకొని విష్ణుప్రియని పాయింట్ తన మీద పెడితే కరెక్ట్ కాదు కాబట్టి, ఫ్లాప్ అనేది వచ్చింది కాబట్టి దాన్ని పెట్టుకొని నామినేట్ చేసేద్దామన్న ఉద్దేశంతో చేశాడేమో అని అయితే అనిపించింది. విష్ణు కూడా బట్ దానికి సంబంధించి అసలు ఈ హౌస్లో నేను అసలు ఇంకేం చేయాలి, నేను చేయాలనుకున్న పని నేను చేస్తూనే ఉన్నాను, బట్ అది ఎట్లా వెళ్తుంది ఏంటనేది మరి ఇక చూడాలి, ఇంకంతకు మించి ఏం చేస్తాము, నాలాగా నేను ఉన్నాను అనే పాయింట్ క్లారిటీ ఇస్తుంది. నెక్స్ట్, సెకండ్, ఆదిత్య ఓమిని నామినేట్ చేస్తూ తను చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే హౌస్లో ఇక అడ్జస్ట్ అవ్వాలి, సరే మీ మెంటాలిటీ అంతేనేమో తెలియదు, కానీ హౌస్లో కొంచెం అడ్జస్ట్ అవుతూ ఉండాలి, మీరు ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఛాన్స్ ఇస్తూ ఉండాలి, మాట్లాడినివ్వట్లేదు, దాన్ని కట్ చేస్తూ ఉన్నారు, ప్లస్ మీ మెంటాలిటీ అంత అవచ్చు కానీ కొంచెం నాకు ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది, అది కొంచెం మార్చితే బెటర్ ఏమో అని చెప్తాడు. దానికి సంబంధించి అడ్జస్ట్ అవ్వట్లేదు ఇవన్నీ మాట్లాడినప్పుడు మణికంఠని తీసుకొస్తాడు ఆదిత్య ఓం రిప్లై ఇచ్చేటప్పుడు. ఏంటి నా బిహేవియరు మణికంఠ కంటే తక్కువగా ఉన్నాను నేను, ఆయనకన్నా తక్కువనా అని వేరే అతన్ని తీసుకొచ్చి అతను ఇన్వాల్వ్ చేశాడు. మణికంఠని తీసుకురావటం ఆదిత్య ఓం అనేది నచ్చలేదు. ఇప్పుడు వాస్తవానికి నన్ను చెప్పమంటే నిజంగానే సరే ఈ హౌస్లో అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు అనే పాయింట్కి సంబంధించి కన్నా ఆయన అందరికీ ఒక పాజిటివ్ నోట్ ఇసురుకుంటూ వస్తున్నాడు అనేది నెక్స్ట్ వేరే నామినేషన్స్లో వస్తుంది. బట్ ఆ టైప్ ఆఫ్ బిహేవియర్ ఉంది, చాలా సేఫ్గా ఉంటున్నాడు, ప్రతి ఒక్కళ్ళ దగ్గర హెహి అని నవ్వేసి ఏదో ఒక సైడ్ కూర్చొని బిగ్ బాస్ హౌస్లో చాలా రోజులు సర్వైవ్ అవ్వాలన్న ఉద్దేశంతో వస్తున్నాడు అని మాత్రమే అనిపిస్తూ ఉంటుంది. దానికి సంబంధించి ఇక నేను ఇంతే, నేను మారను అని కూడా అంటారు. నా బిహేవియర్ ఇంతే, జనాలు చూస్తున్నారు, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను అని రకరకాల కామెంట్లు విషయాలు చెప్తాడు, కానీ బట్ అవన్నీ వర్కౌట్ కావేమో అనిపించింది. నెక్స్ట్, సోనియా నైనికాని నామినేట్ చేస్తూ క్లాన్ను నడిపించడంలో నువ్వు ఫెయిల్ అయ్యావు, మీరంతా ఫెయిల్యూరు, నువ్వు ఇప్పుడు మీ క్లాన్ వాళ్ళు మిస్టేక్ చేసినప్పుడు నువ్వు చూసుకోవాల్సింది, కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళినప్పుడు కూడా నువ్వు దాన్ని డిఫెండ్ చేయలేకపోయావు అనే విషయాలను మెన్షన్ చేసినప్పుడు నా క్లాను అందరూ నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అంటే ఆమె నువ్వు ఫెయిల్యూర్ అంటది, ప్లస్ ఇలా చేస్తే బాగుండు అని అంటది, ఆమెకు సలహాలు ఇవ్వబోతుంది. అక్కడ హౌస్లో అక్కడ మూమెంట్లో నువ్వు డెసిషన్ తీసుకుంటే బాగుండేది, ఆ తర్వాత మీరు కొన్ని అన్ని విషయాల్లో కూడా ఫెయిల్ అవుతూ వచ్చారు అని ఆల్రెడీ తిరిగి ఒక స్టేట్మెంట్లు పాస్ చేస్తుంది. ఇప్పుడు సోనియాలో వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే ఇది నా అభిప్రాయం అని చెప్పుకుంటే ఓకే, కానీ ఆల్మోస్ట్ హౌస్ కూడా ఇదే అనుకుంటుంది, ఆల్మోస్ట్ ఇదే జరుగుతుంది, ఇదే నిజం అని స్టేట్మెంట్లు పాస్ చేస్తుంది. చూసారా, అక్కడ మాత్రం చాలా మందికి కోపం వస్తుంది. సో ఆ విషయాన్ని మెన్షన్ చేసినప్పుడు దానికి
ఇస్తుంది నైనిక కూడా. బట్ నైనిక చెప్పిన విషయం ఏంటంటే, అందరూ నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టు నా క్లాన్ ఉండదు, నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టు నాకు గేమ్ ఉండదు. నా క్లాన్కి నేను ఒక ఫ్రీడమ్ ఇచ్చాను, వాళ్ళు నాకు ప్రతిదాన్ని నేను నడుస్తూ నన్ను నడిపిస్తూ ఉన్నాను అని ఒక క్లారిటీ అయితే ఇస్తుంది. బట్ మాత్రం సోనియా అయితే మాత్రం ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉంటుంది ఈ విషయంలో. ఇక సెకండ్, సీతను నామినేట్ చేస్తూ సీత విషయంలో చెప్పినటువంటి విషయం ఏంటంటే, అసలు నీకు హౌస్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, టాస్క్లు సరిగా ఆడట్లేదు, ప్రతి దాంట్లోనూ ఫెయిల్ అవుతూ వస్తున్నావు అని అంటది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, అభయ్తో ఆర్గ్యుమెంట్ అనేది కూడా సరిగా ఆర్గ్యుమెంట్కి సంబంధించి కూడా నాకు నచ్చలేదు. నీకు గేము టాస్క్లు ఆ రెండింటిని అర్థం చేసుకోకపోతే రెండు వేరు వేరు అని చెప్పారంటే, నీలో పర్సనాలిటీ ప్రాబ్లం అని ఉంది. ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది బిగ్ బాస్ హౌస్లో ఉంటుంది. అది తెలియపోతే అసలు బిగ్ బాస్ హౌస్ అనేది ఎలా ఉంటుంది అనే దాన్ని సోనియా డిసైడ్ చేయటం అనేది నాకు ఇంకా అసలు అంతకు మించిన మామూలుగా అనిపించలేదు నాకు. ఇప్పుడు మనకి బిగ్ బాస్ హౌస్ అనేది సరే, నా ఉద్దేశంలో నన్ను చెప్పమంటే ఇట్స్ నిజమైనటువంటి వ్యక్తిత్వాలను బయట పెడుతూ హౌస్లో సర్వైవ్ అవ్వడం కోసం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఒక 115 రోజుల్లో 110 రోజుల ఒక రియలిస్టిక్ గేము. దాంట్లో ఇలాగే ఉండాలి, అలాగే చేయాలి అనేది ఏమీ ఉండదు. ఎలా చేస్తున్నారో ఎలా ఉంటున్నారో చూసి ఆడియన్స్ డిసైడ్ అవుతారు ఎవరు ఎలా ఉంటున్నారు అనేది. మనం ఇలా ఉండాలి అలా ఉండాలనేది ఏమి ఉండదు. కాకపోతే రెండే విషయాలు, గుడ్ ఆర్ బ్యాడ్, ఇవే డిసైడ్ చేస్తారు బిగ్ బాస్ అనగానే. వీటన్నిటిని వదిలిపెట్టేసి ఇక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటుంది, ట్రైనింగ్ ఉంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుతారు, లేకపోతే వ్యక్తిత్వ నైపుణ్య వికాస శిక్షణా కేంద్రాలు, ఇట్లాంటివన్నీ ఉండవు బిగ్ బాస్లో. నీ బుద్ధి ఏంటి అనేది బయట పెడతారు సింపుల్గా. అది నువ్వు మంచిగా ఉంటే మంచి అని, చెడుగా ఉంటే చెడు అని, అంతే, దట్స్ ఇట్. వాటన్నిటిని ఏదో రకరకాలుగా ఎస్టిమేట్ చేసుకుని వచ్చేసి, ఓహో ఇది ఏ గేమా ఆ గేమా అని అవతల వాళ్ళ యొక్క బిహేవియర్ని రకరకాలుగా డిసైడ్ చేసి ఇదే నీ బుద్ధి అని చెప్పేస్తే చాలామందికి కోపం వస్తుంది ఆ విషయం. సో దాని మీద సీత డిఫెండ్ చేసుకున్న విధానం ఏంటంటే, అసలు నాకు అర్థం కాకపోవడం కాదు, నీకు నా టాస్క్లు అర్థం కాలేదని అంటున్నావు కదా, నాకు అసలు ఏ టాస్క్ అర్థం కాలేదు అడిగినప్పుడు ఏ టాస్క్ అర్థం కాలేదని అంటది. టాస్క్ అనేది నాకు అర్థం కాలేదు, లేకపోతే నా బిహేవియర్ అనేది సరిగా లేదు, లేకపోతే నాకు పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది లేదు, ఇవన్నీ నువ్వు నాకు చెప్పడం కాదు, నీకు తెలియదు ఫస్ట్ అసలు టాస్క్ అనేది. నువ్వు టాస్క్లే ఆడవు, టాస్క్ నాకు అర్థం కాలేదు నువ్వు నాకు చెప్తున్నావు. పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది దానికి సంబంధించి అసలు నేను ఎలా ఉంటాననేది నువ్వు డిసైడ్ చేయొద్దు. నా బిహేవియర్ నాది, నేను ఎట్లా ఉండాలి అట్లా ఉంటాను. బట్ మీదంతా కూడా ఫెయిల్యూరు క్లాన్ కదా అన్నప్పుడు, ఫెయిల్యూర్ క్లాను సక్సెస్ క్లాను అనేది కాదు అది. మాకు సీత ఆన్ పాయింట్ ఉంటుంది ఏంటంటే, నేను నా టీంలో ఉంటాను, నా క్లాన్ చీఫ్ నాకు కొన్ని ఫ్రీడమ్స్ ఇచ్చింది, ఆమె తప్పు చేసినా సరే నేను మాట్లాడతాను, నేను ఎవరికి కూడా తల వంచను. ఈ విషయం కనుక ఒకవేళ నాకు ఎక్కడైనా పాయింట్, ఇప్పుడు విష్ణుప్రియ విషయంలో ఏదైనా సరే నేను చీఫ్కు చెప్పి చేస్తానన్నప్పుడు, అవును మరి విష్ణుప్రియతో నీకు ఆర్గ్యుమెంట్ అయినప్పుడు, విష్ణుప్రియ నుంచి నీకు ఇబ్బంది అయినప్పుడు, మరి చీఫ్కి వెళ్ళి నువ్వు ఎందుకు సలహా అడగలేదు, నువ్వే ఎందుకు స్వతహాగా డెసిషన్ తీసుకున్నావు అనే పాయింట్ని కూడా రైజ్ చేస్తుంది సీత. వీటన్నిటిని ఓవర్లాప్ చేస్తూ ఏమేమో మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నీ పాయింట్లో నీకు ఇది అర్థం కాలేదంటే, నీ బుద్ధి అనేది సరిగా లేకపోవడం వల్ల ఇప్పుడు నీకు దాన్ని అర్థం చేసుకున్నటువంటి మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి నీకు లేకపోబట్టి నువ్వు ఇది అర్థం కావట్లేదని అసలు సంబంధం లేని నాన్ సింక్ పాయింట్లని మాట్లాడుతున్నప్పుడు చూసేవాడికి ఏమనిపిస్తుంది అంటే, అక్కడ ఏం జరుగుతుంది, ఈ అమ్మాయి ఏం చెప్తుంది అని చాలా ఒక రకమైనటువంటి చిరాకైతే వస్తుంది. ఎగ్జాక్ట్గా నాకు కూడా అదే వచ్చింది. బట్ అక్కడ మాత్రం సీత మాత్రం ఎండ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్ ఫస్ట్ గేమ్ ఏంటి, బుద్ధి ఏంటి, అసలు ఎలా జరుగుతుంది, ఎలా ముందుకు వెళ్ళాలనేది నీకు ఏమీ తెలియదు, నువ్వు తెలుసుకున్న తర్వాత వచ్చి మాట్లాడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పేస్తుంది. నెక్స్ట్, మణికంఠ ఆదిత్య ఓంని నామినేట్ చేస్తాడు. నామినేట్ చేస్తూ అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నావు, పాజిటివ్గా ఉన్నట్టు ఉంటున్నావు, సేఫ్గా ఆడుతున్నావేమో నీలో, కానీ గేమ్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం చాలా కసిగా వచ్చి ఆడే ప్రయత్నం చేస్తున్నావు. అసలు నువ్వు అది కసిగా ఆడటం కరెక్టా, లేకపోతే పాజిటివ్గా నవ్వుతూ వెళ్ళటం అనేది కరెక్టా, అసలు నీలో ఒరిజినాలిటీ ఏంటి అది చూడాలనుకుంటున్నాను, అది అందుకే నామినేట్ చేస్తున్నాను అంటున్నాడు. కసిగా ఆడుతున్నాడు అది నాకు కనిపించలేదు, కానీ ఈ మేనేజ్ చేస్తూ నవ్వుతూ అంటాం, ఏదో నెట్టేద్దాం, ఎవరి దగ్గర నెగిటివిటీ అనేది లేకుండా చాలా సేఫ్గా ముందుకు వెళ్ళిపోదాం అనేటువంటి బిహేవియర్ ఏదైతే ఉందో అది మాత్రం చేస్తున్నాడు. ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఆదిత్య ఓంని మణికంఠ చేసినటువంటి నామినేషన్ అయితే మాత్రం చాలా ప్రాపర్గా అనిపించింది నాకు. ఆదిత్య ఓం మాట్లాడుతూ మళ్ళీ దాన్ని నువ్వేం చేస్తున్నావో తెలుసా, నాకు ప్రోమో చేసావు, నన్ను పొగిడిచావు,
నాకు మంచి పేరు తీసుకొస్తున్నావు, ఇన్ని రకరకాలుగా ఎట్లెట్లనో ఎక్స్పెక్ట్ చేస్తాడు మనోడు. నాకు అది చూసి ఇంద్రబాబు ఇతను అనే ఒక ఫీలింగే వచ్చేసింది. నన్ను బాగా పాపులర్ చేస్తున్నావు, నా గురించి నాకు ఒక మంచి ప్రోమో కట్ ఇది. నువ్వు ఈ ప్రోమో కట్ ఇవన్నీ కాదు ఎంత ఈ ఇవి కాదులే కానీ అవసరం లేదు. ఈ ప్రమోషనల్ స్టంట్లు ఇవన్నీ కాదు, రియలిస్టిక్గా ఉండటం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. రియలిస్టిక్గా ఉండి చూపించండి, మీరు రియలిస్టిక్గా ఉండటం కోసమే నేను మిమ్మల్ని నామినేట్ చేసిన అనే విషయం చెప్తాడు. దానికి కూడా ఆదిత్య ఓము ఏంటో ఓకే 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 ఫైన్ రైట్ నాకు చెడ్డ చిరాకేసింది అసలు మా ఆదిత్య ఓం బిహేవియర్ చూసి. నెక్స్ట్ శేఖర్ భాషను నామినేట్ చేస్తూ, నేను బిగ్ బాస్ హౌస్లో ఇప్పటి వరకు చూసినటువంటి వరస్ట్ నామినేషన్లు చాలా చూసా, కానీ లడ్డూ కోసం నామినేట్ చేసిన విధానం శేఖర్ భాష అని అది చాలా అంటే చాలా వరస్ట్గా అనిపించింది. లడ్డూ కోసం నామినేట్ చేయటం ఏంటి మరి అనే ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. పోనీ దాని వెనకాల రీజన్ ఏమైనా ఉందా? సరే, ఈ పాయింట్ చెప్పి నామినేట్ చేయటం ఏంటి, ఆ పాయింట్ చెప్పి నామినేషన్ చేయటం ఏంటి అనేది చాలామందికి ఆశ్చర్యంగా అనిపించినా సరే, ఆ లడ్డు అనే విషయం మెన్షన్ చేసినప్పుడు రీజన్ లేదు అసలు. అందరికీ స్వీట్స్ వచ్చాయి, అందరికీ పెంచి పెట్టాలన్నారు, అందరినీ తినమని చెప్పారు, అందరినీ షేర్ చేసుకోమన్నారు. బట్ మీరు తీసుకెళ్ళి ఒక లాకులో వేసి పెట్టావు అని చెప్పారంటే, ఒరే బాబు ఇక్కడ ప్లేస్ లేదు ఫ్రిడ్జ్లో, బయట పెడితే చీమలు తింటే డీ ఫ్రిడ్జ్లో పెట్టలేము, ఇబ్బంది అవుతుంది అని లాక్ వేసి పెట్టి ఎవరికి కావాలన్నా చెప్పండి అన్నాను. బట్ అది నువ్వు ఆ టైంలో లేవు, సరే నీకు వినిపించేలాగా చెప్పకపోవడం నా తప్పే, బట్ నేనైతే చెప్పాను, సో ఇది విషయం అని క్లారిటీ అయితే ఇస్తాడు. ఇది సిల్లీ పాయింట్కి నేను దీని మీద ఏం వేసుకోలేకపోతున్నానంటే, ఈ జోకులు వేయాల్సిన టైంలో వేయట్లేదు, నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నానో తెలియకుండా మీరు జోకులు వేస్తున్నారు, అవి నేను తీసుకోవాలని లేదు అని ఆ పాయింట్స్ తను వేసే జోకులకు సంబంధించి మాట్లాడినప్పుడు శేఖర్ భాష అన్నమాట అది గుర్తుపెట్టుకుంటాడు. గుర్తుపెట్టుకొని ఎందుకు అన్నాడు అనుకున్నా, తర్వాత నామినేషన్స్లో వచ్చినప్పుడు చెప్తాడు అది. సో అది తర్వాత ఆదిత్య ఓం అభయ్ని నామినేట్ చేస్తాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్వి నువ్వు, సో స్ట్రాంగ్ కంటెస్టెంట్వి అని చెప్పి నామినేట్ చేస్తున్నాను ఫస్ట్ చెప్పి, తర్వాత తను చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే, నేను ఏదో రాంగ్ టైంలో వస్తున్నాను, అలా చేస్తున్నాను, ఇలా చేస్తున్నాను అని చెప్పని ఏదో మాట్లాడుతున్నావు అంటే, అన్నా అభయ్ చెప్తాడు, అవతల వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అసలు మాట్లాడనివ్వట్లేదు, నువ్వు ఏమేమో చెప్తున్నావు, అదేమంటే ఓకే లవ్ యూ బాయ్ అని చెప్పని అసలు వాళ్ళు ఏం చెప్తున్నారో పూర్తిగా వినకుండా దాన్ని అంతనే కట్ చేసే ప్రయత్నం చేస్తున్నావు. అది కూడా నచ్చట్లేదు నాకు, అది కరెక్టే కాదు. ఇంతకు ముందు కూడా అదే చేసావు నువ్వు నామినేషన్స్లో, నువ్వు నామినేట్ చేసినా నిన్ను నామినేట్ చేసినా అసలు ఇట్లాంటిదే జరుగుతూ ఉంటుంది అనే విషయాలు కూడా యాక్సెప్టబుల్లే. ఖచ్చితంగా ఆదిత్యం ఓహ్ బిహేవియర్ అనేది మాత్రం హౌస్లో ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఇప్పుడు నేను చూసిన దాన్ని బట్టి అయితే మాత్రం నాకు నచ్చలేదు, అస్సలు నచ్చలేదు. తన దాకా వచ్చినప్పుడు తీసుకోలేకపోతున్నాడు, తను మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అసలు అది శేఖర్ భాషని నామినేట్ చేసిన విధానం ఒకసారి చూస్తే ప్రతి ఒక్కడికి చెడ్డ చిరాకేస్తుంది. అది ఆ పాయింట్కి కూడా వస్తాను నేను. నెక్స్ట్ ఇప్పుడు అభయ్ గురించి ఆ మాట చెప్తాడు కదా, ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని నామినేట్ చేస్తున్నా అని. శేఖర్ భాషని నామినేట్ చేసినప్పుడు శేఖర్ భాష సరదాగా లేగుస్తాడు, సరదాగా లేచి ఓకే అని చాలా ఫన్నీగా ఉంటాడు. ఏయ్ శేఖర్ సీరియస్, నీ వల్ల చాలా డ్యామేజ్ అవుతుంది, నీ వల్ల చాలా నష్టపోతుంది, హౌస్లో డిస్టర్బెన్స్ అయిపోతుంది, అసలు నువ్వు ఇక్కడ ఫిట్ కాదు, నువ్వు పనికిరా వీడా. ఆ మాటలన్నీ ఫీజులు ఎగిరిపోయినాయి. అది ఆ మాటలేని సంతోషంగా పైకి లేచిన, సరదాగా పైకి లేచిన శేఖర్ భాషకు కూడా ఫీజులు ఎగిరిపోయినాయి. ఎందుకంటే రోజు పక్కన తిరుగుతూ పక్కన ఉండి జోకులు వేస్తుంటే నవ్వి టైం అంతా స్పెండ్ చేస్తూ రకరకాలుగా ఉన్న వ్యక్తిని పట్టుకొని నీ మాట్లాడుతుంటే చూసేవాడికి నాకైతే మాత్రం ఏం మనిషిరా ఇతను, పిచ్చోడా మంచోడా అని ఒక ఫీలింగే వచ్చేసింది లిటరల్గా. లేకపోతే అసలు పైగా ఎవరితో కలవట్లేదు అని శేఖర్ భాష కూడా క్లారిటీ ఇస్తాడు. నువ్వు ఎవరితో కలవట్లేదు అని చెప్పి నేనే నీ దగ్గరికి వచ్చి మాట్లాడి, నాకు అది అలవాటు, ఎవరైనా ఒంటరిగా ఉంటుంటే వాళ్ళకి వెళ్ళి కంపెనీ ఇవ్వటం అనేది, వచ్చి మాట్లాడి సరదాగా జోక్స్ ఇవన్నీ చేసి సరదాగా ఉంటే, నువ్వు ఇప్పుడు ఇది చేసావు చూసావా, ఇది చాలా ఇబ్బందిగా అనిపించింది అని అంటూ, నీ వల్ల నష్టపోతుంది హౌస్ అని అంటాడు. కుక్కలు అరిచాయంటే, మరి కుక్కలు అరిచాయని చెప్పి మరి అభయ్ కూడా అరిచాయి, అభయ్ నామినేట్ చేశాడంటే, అభయ్ నామినేట్ చేశాయని చెప్పింది స్ట్రాంగ్ అనే పాయింట్ మీద, కుక్కలు అరిచాయని కాదే. ఏ పాయింట్లు లేక ఏదేదో ఎత్తుక్కొని తిను మెప్పు పొందడం కోసం ఏది ఇష్టం పిచ్చిగా మాట్లాడితే కరెక్టా అనే ఫీలింగ్ మనకు కూడా అనిపిస్తుంది. నెక్స్ట్ విష్ణుప్రియ మణికంఠన్ నామినేట్ చేస్తుంది. అదే సేమ్ వీళ్ళది రిపీటెడ్ స్టోరీనే ఇది. అబ్జర్వ్ చేయడం కోసమే నీతో స్నేహం చేశా అనే విషయం అనేది నాకు అది ఇబ్బందిగా అనిపించింది. బట్ ఆ తర్వాత మాకు క్లారిటీస్ అనేవి వచ్చినప్పటికీ కూడా అది మాత్రం క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఎందుకో ఏ కోసానో బట్ నేను నమ్మే రకంగా అయితే మాత్రం
అనిపించలేదు, అది ఇబ్బందిగానే అనిపించింది నాకు. సో ఎలా అనిపించింది అంటే ఒక కట్టప్పలాగా అనిపించింది నాకు అని అంటాడు. అది విష్ణుప్రియ చెప్తుంది మణికంఠతో నామినేట్ చేస్తూ. దానికి సంబంధించి మణికంఠ కూడా కొంత క్లారిటీ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తాడు. అయితే వాస్తవానికి మణికంఠ గతంతో పోలిస్తే తను మారుతున్నాను, సింపతి కార్డు నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాను అనే విషయం ఏదైతే చెప్తాడో అది ఖచ్చితంగా రైటే. నిజంగానే ఆ సింపతి విషయాలకు సంబంధించి కూడా ఏమీ వాడకుండా మంచి ఆన్ పాయింట్ ఉంటున్నాడా లేడా, అసలు తను ఆర్గ్యుమెంట్స్ విషయంలో ఎలా ఉంటున్నాడు అనేది సెకండరీ పక్కన పెడితే ప్రజెంట్ మాత్రం సింపతి కోసం ట్రై చేయట్లేదని మాత్రం వాస్తవం. నెక్స్ట్ సోనియాకి సంబంధించి అలాగే వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్స్లో ఈ అడల్టరేటెడ్ జోక్స్ ఫస్ట్ రకరకాలుగా అంతా అయిపోయింది, గొడవ అంతా అయిపోయింది మన ఇద్దరి మధ్య ఇష్యూస్ అనేది ఈ అడల్టరేటెడ్ అనే ఆర్గ్యుమెంట్స్కి సంబంధించినటువంటి అయిపోయిన తర్వాత నాగార్జున గారి దగ్గర పోక్ చేస్తానో లేకపోతే ఇంకొక రకంగా చేస్తానో, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ మాటలు చెప్తానో ఈ మాటలు చెప్తానో రకరకాల మాటలు మాట్లాడారు. ఆ మాటలు నాకు నచ్చలేదు. సో అది మీరు మామూలుగా అయితే సెన్సిటివ్గా బాగానే ఉన్నారు కానీ బట్ మీకు కోపం వచ్చినప్పుడు మాత్రం ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తున్నారు. సో ఆ మెంటాలిటీ అనేది మాత్రం కరెక్ట్ కాదన్నప్పుడు సోనియా లిటరల్గా చెప్పాలంటే విష్ణుప్రియని తనేదో ఒక అడల్ట్ కంటెంట్ క్రియేటర్ అని క్రియేట్ చేసేలా ప్రయత్నం చేస్తుంది. చాలా తీసి పడేసినట్టు మాట్లాడుతుంది. నువ్వేంటి, నీకు ఎందుకు ఇచ్చాను, నేను స్పేస్ ఇచ్చానా, నీకు స్పేస్ ఇవ్వలేదు కదని. నేను స్పేస్ ఇవ్వటం నువ్వు అర్థం చేసుకోవాలి, నేను నీకు స్పేస్ ఇవ్వట్లేదని. అమ్మాయి చాలా స్పష్టంగా చెప్తుంది. ఏం చెప్తుందంటే మీరు తప్పు చేసింది మీరు తప్పు చేసినప్పటికి కూడా ఒక విషయం అనేది కంప్లీట్ అయిన తర్వాత మీ దగ్గరకు వచ్చి నేను దానికి సంబంధించి మాట్లాడుతూ ఉంటే కనీసం మీరు ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. నేను కూడా తప్పు మాట్లాడలేదు, జస్ట్ ఫ్రెండ్షిప్ అనే విషయాన్ని మాట్లాడితే అది ఉండదు. అసలు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది నీకు అది ఆ కామన్ సెన్స్ లేకపోతే ఎట్లా, అది తెలుసుకోపు. నువ్వేం మాట్లాడుతున్నావో నీ నోటికి హద్దు లేకుండా మాట్లాడితే ఎట్లా, నువ్వు ప్రాపర్గా ఉండేదానివైతే ఎట్లా ఉంటుంది. అంతా ఇప్పుడు కూడా నువ్వు అడల్టరేటెడే అని చెప్పి నేను అంటాను అని ఆ రకమైనటువంటి ఆ సర్కిల్లో పెట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ బట్ విష్ణుప్రియ వాటికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి విషయాలు జోలిగా లేదు. పైగా కావాల్సినంత డిఫెండ్ అనేది చేసుకున్నప్పటికీ కూడా సోనియా సంబంధం లేని విషయాల్లో విష్ణుప్రియాని ఇరికించాలని ప్రయత్నం చేసి రకరకాల డీవియేషన్తో కూడినటువంటి మాటలు మాట్లాడుతుంది చూసారా, అది మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది ప్రతి ఒక్కళ్ళని. సో ఇంకొక విషయం ఏంటంటే చాలా ఇదిగా అంటది, సెన్సిటివిటీ, జ్ఞానం, డిస్టెన్స్ ఇవ్వటం, అడల్టరేటెడ్, నీకు నాకు మధ్య డిస్టెన్స్ ఉంటుంది, ఆ జ్ఞానం ఉండాలి నీకు అని ఏమేమో మాట్లాడుతుంది ఆ అమ్మాయిని. ఇవన్నీ కూడా అవసరం లేదు. నువ్వు కోపం ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతావు, మామూలుగా ఉన్నప్పుడు మంచిదనివే కదా అనే విషయాల గురించి చెప్తున్నప్పుడు వాటిని అర్థం చేసుకుంటే అయిపోతుంది కదా. ఇంత సంబంధం లేని విషయాలన్నీ కూడా సోనియా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా నాకు అనిపించింది, చిరాకేసింది లిటరల్గా చెప్పాలంటే. నెక్స్ట్ శేఖర్ భాష మణికంఠన్ నామినేట్ చేస్తూ గతంలో బాగానే ఉన్నావు, బాధపడ్డావు, ఇప్పుడు గెయిన్ అవుతున్నావు, ఓకే ఫైన్, కానీ నా జోకుల విషయం గురించి మాట్లాడావు తెలుసా. జోకులు అనే దానికి సంబంధించి నీ మీద వేయలేదు, నీ దగ్గర వేయలేదు, వేరే వాళ్ళతో వేసాను అని ఒక క్లారిటీ ఇస్తాడు. ఇంకొకటి ఏంటంటే సింపతి దాటి వచ్చి నువ్వు సోషలైజ్ అవ్వాలి, సోషలైజ్ అయ్యేంత వరకు కూడా నేను నామినేట్ చేస్తాను ఒక క్లారిటీ ఇస్తాడు మణికంఠకి. అంటే తను ఇంకా మారితే బెటర్ అనే ఉద్దేశంతో. కానీ నేను ఎలా ఉంటాను, నాకు నచ్చినట్లు ఎలా ఉంటాను అలా ఉంటాను, నేను మార్చుకోవడం అనేది ఒకళ్ళు చెప్తే కాదు, నేను మార్చుకుంటానని ఒక క్లారిటీ మణికంఠ సైడ్ నుంచి వస్తారు చూసారా. ఇద్దరు వర్షన్లో ఇద్దరు కరెక్టే అనిపించింది. తను మారుతూ ఉన్నాడు, తన నుంచి మంచిగా కోరుకున్నాడు కాబట్టి ఇట్స్ ఫైన్. కాకపోతే మణికంఠ శేఖర్ భాష విషయంలోనే ఈ జోకుల విషయానికి సంబంధించి మెన్షన్ చేయడం అనేది ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరేమో అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు దానికి సంబంధించి పాజిటివ్గానే మాట్లాడుకుంటున్నారు తప్ప బయట ఎక్కడ నాకు నెగిటివిటీ అనేది శేఖర్ భాష మీద కనిపించలేదు. ఇక ఆదిత్య ఓం నామినేట్ చేస్తూ సేమ్ ఇదే విషయాలు. చాలా బాధపడ్డప్పుడు, ఇబ్బంది పడ్డప్పుడు దగ్గరకు వచ్చి మాట్లాడాను, చాలా జెన్యూన్గా ఉన్నాను, చాలా ఫ్రీగా ఉన్నాను నీతో, నువ్వు కూడా అలాగే ఉన్నావు, చాలా ఇద్దరు మంచి విషయాలను షేర్ చేసుకున్నావు, నువ్వు లోలో ఉన్నప్పుడు వచ్చేసి నీతో అనేక జోకులు వేయటం కావచ్చు, ఇవన్నీ చేశాను. అలాంటిది నాతో మంచిగా ఉండి నన్నే నామినేట్ చేస్తే బయట నేను రకరకాలుగా అనుకుంటారేమో అన్న బాధ కూడా వేస్తుంది. నాకు సింపతి వచ్చి నువ్వు ఇబ్బంది పడతావేమో, నిన్ను ఆడియన్స్ తప్పుగా అనుకుంటారేమో అనిపిస్తుంది. బట్ అది నువ్వు అర్థం చేసుకోవాలంటాడు. ఎగ్జాక్ట్గా శేఖర్ భాష ఏదైతే అంటున్నాడో అదే శేఖర్ భాష మీద సింపతి వస్తుంది. ఖచ్చితంగా ఆదిత్య ఓం అట్లా అనుకుంటాడు, ఏంది పిచ్చిగా ఆయన అంత మంచిగా ఉంటే ఇట్లా ఏదేదో పిచ్చి పిచ్చి రీజన్లని చెప్పి నామినేట్ చేస్తున్నాడు ఏంటి అనేది ఒక ఫీలింగ్ ఖచ్చితంగా ఆడియన్ అనేవాడికి వచ్చింది అని. అంటే ఆడియన్ అనేవాడు అందరూ నేను చెప్పను, కానీ నా వరకు అయితే మాత్రం ఖచ్చితంగా నాకు అదే అనిపించింది. దట్స్ ఇట్. సో అది మీకు ఓవరాల్గా ఆదిత్య ఓం బిహేవియర్కి సంబంధించి చెప్పాను, అలాగే సోనియా బిహేవియర్కి సంబంధించి చెప్పాను. ప్లస్ ఇంకో పాయింట్ ఏంటంటే పృథ్వీకి సోనియాకి మధ్య ఈ లవ్ ట్రాక్ అనేది పెడితే అది వర్కౌట్ అవుతుందా అవదా, అసలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా చేయరా,
ఏమనుకుంటున్నారని మాత్రం ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చెప్పాను కదా, వీడియోస్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీ సపోర్ట్ అనేది కావాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.